సుఖపడుతూ ఉంటారు. చిత్రమే కాదు, బాధాకరం ఇది. మంచి చెడ్డ ఆలోచించకుండా ఏది తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు. చిత్రంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సప్తవ్యసనాలు ఉండి విచ్చలవిడిగా తిరిగేవాడు 70 ఏళ్ళు బతికేస్తాడు. చాలామందిని చూస్తాం అలాగే. వీడు చచ్చిపోతూ ఉంటాడు. ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ. పొద్దున్నది, మధ్యాహ్నం అది, ఉప్పు వద్దు, కారం వద్దు అని 100 జాగ్రత్తలు తీసుకుంటాడు. వీడికి ఏదో వచ్చి పడుతుంది. ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అది అదే వచ్చింది కొంప. అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు, దేని గురించి చేశానని జీవితంలో ఆరోగ్యం గురించో, అందం గురించో, ఐశ్వర్యం గురించో, ఉద్యోగం గురించో, వివాహ జీవితం గురించో, దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అది పెద్ద వ్యాధి. దీన్ని అతి వ్యాధి అంటారు. వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి కానీ మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు. దీన్ని అతి వ్యాధి అంటారు. అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త